సో హలో ఐ గెస్ అందరికీ కూడా మనకి ఏంటంటే సో ఈ వీడియో అనేది అయితే ఎండ్ వరకు అనేది అయితే చూడండి. సో నేను ఈ వీడియోలో అనేది అయితే క్లియర్గా అనేది అయితే చెప్తాను. సో ఏమీ లేదు. సో మనకి ఏంటంటే టెఫ్రాపే, వివిపే, సో జీపే, సో ఇలా యూనోపే ఇలా చాలా అనేది అయితే ఉన్నాయి కదా. సో సేమ్ ఒకేలా ఉంటాయి కదా అన్నీ. సో దీంట్లో సైన్ అప్ బోనస్కి లూట్స్ అని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది అయితే పెడుతున్నాను కదా. సో అందులో చాలా మందికి ఏంటంటే సో చాలా అంటే చాలా మందికి సెల్ అమౌంట్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది ప్రాబ్లమ్స్ అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి నేను ఈ వీడియో అనేది అయితే ఎండ్ వరకు చూడండి. సో అవన్నీ అయితే అన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, అన్నిటికి చాలా సింపుల్ సొల్యూషన్స్ అయితే ఉంటాయి. సో బట్ ఏంటంటే మీకు మీరు మన ఛానల్ ప్రాపర్గా ఫాలో అయినట్టయితే నేను ఆడియోస్ క్లియర్గా అనేది అయితే చెప్తున్నాను. సో ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటున్నా. సో బట్ ఏంటంటే మీరు ఆ ఇగ్నోర్ చేయడం వల్ల అనేది అయితే మీకు అర్థం కాకపోవడం వల్ల సో మీకు అవి ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా అనిపిస్తున్నాయి. సో బట్ ఏంటంటే మనకి ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. సో మనకి దగ్గర ఏంటంటే ట్రిక్స్ కూడా చెప్తా. సో ఆ ట్రిక్స్ వల్ల అనేది ఇంకా ఫాస్ట్గా సెల్ అనేది అయితే అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే సో మనకి ఏం లేదు. సో నేను ఈ ప్రాసెస్ అనేది అయితే సో టెఫ్రాపే నుంచి అయితే చెప్తున్నాను. సో మీకు ఇదే ట్రిక్ నేను ఏదైతే చెప్తానో ప్రతిదీ కూడా సో టెఫ్రాపేకి, వివిపేకి, జిప్పేకి ఏదైతే ప్రతి దానికి కూడా యూజ్ అనేది అయితే చేయొచ్చు. ప్రతి దానికి కూడా ప్రాపర్గా అనేది వర్క్ అనేది అవుతుంది. సో నేను ఎప్పుడు సెల్ చేసినా ఇదే ట్రిక్స్ యూజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మీరు సో ఆడియోస్ గట్రా వినకపోవడం వల్ల మీకు ఇంకా తెలియలేదు. సో తెలిసిన వాళ్ళు చాలా మంచిగా ఎర్న్ చేస్తున్నారు. సో ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ చూసుకోవచ్చు. సో అక్కడ కింద యూపీఐ అనేది అయితే ఉంది కదా. సో అది క్లిక్ అనేది అయితే చేయండి. సో క్లిక్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అనేది అయితే వస్తుంది. సో అక్కడ చూసుకోవచ్చు నాకు ఫోన్పే, పేటిఎం ఏదైతే రెండు ఉన్నాయో సో అవి రెండు ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళాయి. సో అక్కడ నాకు ఆఫ్లైన్లోకి వెళ్ళాక సో సేమ్ మీకు ఇలాగనే వస్తుంది. సో మీకే కాదు నాకు అందరికీ ఇలాగ వస్తాయి. సో బట్ అది ఎలా చేయాలో చెప్తా చూడండి. సో సింపుల్గా నేను చెప్పే ట్రిక్ ఏంటంటే సో లింక్ అక్కడ రీలింక్ చేసినప్పుడు చాలాసార్లు రీలింక్లు చేసినా అవ్వదు. సో అది ప్రాబ్లం కావచ్చు. మన దగ్గర సింపుల్ ట్రిక్ ఉంది. సో ఒక అటెంప్ట్లో అయిపోతుంది. సో అక్కడ పైన లింక్ యూపీఐ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే ఎలా అనేది అయితే వస్తుంది. సో మీకు అక్కడ ఏదైతే లింక్ అయినాయి ఫోన్పే, పేటిఎం, సో అక్కడ క్లిక్ చేసి ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదో ఒకటి చేయండి. సో రెండు పెట్టుకున్నా పర్లేదు. సో ఫస్ట్ ఒకటి చేయండి. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ పెట్టేసండి. మీరు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కాబట్టి సో సేమ్ అదే అనేది అయితే ఇచ్చేసండి. ఇంకోటి వచ్చేసరికి మొబైల్ నెంబర్ అనేది అయితే ఇవ్వండి. సో ఇచ్చారు. సో కేవైసీ క్లిక్ చేయగానే మీకు ఎలా అనేది అయితే వస్తుంది. నేమ్ వస్తుంది, యూపీఐ నెంబర్ వస్తుంది. సో కింద యూపీఐ ఉంది కదా, సేవ్ చేయకండి, వెయిట్ చేయండి ఒక్కసారి. నేను చెప్పేది వినండి. సో ఏంటంటే సో అక్కడ యూపీఐ ఉంది కదా. సో అక్కడ మీకు అక్కడ కింద చూసుకోవచ్చు. అక్కడ యారో మార్క్ అనేది అయితే ఉంది. సో అక్కడ యారో మార్క్ అనేది అయితే ఉంది కదా. సో అది అనేది అయితే క్లిక్ అనేది అయితే చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటంటే సో మీ ఫోన్పే, పేటిఎం అయితే పేటిఎం, ఫోన్పే అయితే ఫోన్పేలో చాలా యూపీఐస్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో అక్కడ లాస్ట్ PTAXIS ఉంది కదా. సో అక్కడ PTYES లేదంటే సో నేమ్ నెంబర్ తోటి ఉంటుంది. సో ఇంకా కస్టమైజ్ చాలా యూపీఐస్ అనేది అయితే కస్టమైజ్ అనేది అయితే చేసుకోవచ్చు. మీరు చేసుకుని రెడీ పెట్టుకోండి. సో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యూపీఐ అనేది అయితే పెట్టినట్టయితే సో ఈజీగా చెప్పాలంటే సో సెల్ కావట్లేదు, వాలెట్లో అమౌంట్ ఉన్నాయి, సెల్కి వెళ్ళట్లేదు. ఆ టైంలో ఏం చేస్తారు, ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ చేంజ్ చేస్తారు. యూపీఐ చేంజ్ చేయగానే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు అక్కడ హోమ్ పేజ్ లిస్ట్ చూసుకున్నట్టయితే అమౌంట్ అంతా కూడా వితిన్ సెకండ్స్ మీరు ఏదైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసే లోపే మీకు సెలకి వెళ్ళిపోతుంది. సో అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇందులో ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ప్రతిసారి యూజ్ చేసే ట్రిక్ ఇది. సో అక్కడ యూపీఐ చేంజ్ అయ్యింది. సో ఒక 5 ఎప్పుడైతే సెల్కి వెళ్ళట్లేదో అప్పుడు అనేది చేంజ్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు సేవ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫోన్పే యాడ్ చేసేసా, పేటిఎం అనేది కూడా యాడ్ అనేది అయితే చేసేసా. బట్ ఏంటంటే పేటిఎం కింద అనేది అయితే యూపీఐ స్టాప్ చెక్ డీటెయిల్స్ ఉంది కదా. సో అలా వస్తుంది. కొన్నిసార్లు అది గ్లిచ్ అనేది అయితే అవుతుంది. సో అందులో ప్రాబ్లం అనేది అయితే లేదు, అమౌంట్ సెలెక్ట్ వెళ్తుంది. సో ప్రాబ్లం అనేది అయితే లేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు నాకు రెండు వాలెట్స్ కూడా యాడ్ అనేది అయితే చేశా కదా. సో నాకు అమౌంట్ సెలెక్ట్ వెళ్ళిందా లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది అయితే సెలెక్ట్ అనేది అయితే వెళ్ళింది. సో సెలెక్ట్ వెళ్ళాక సో చూసుకోవచ్చు పైన 5:48 అయింది కదా టైము. సో నాకు ఇన్స్టెంట్గా సో 5:48కి అమౌంట్ కూడా నాకు రిసీవ్ అనేది అయితే అయింది. సో ఈ స్క్రీన్ షాట్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ 18th నేను వీడియో రికార్డ్ చేయడానికి స్క్రీన్ షాట్స్ తీసా. సో అవన్నీ యూజ్ చేసి మీకు చెప్తున్నా. సో డేట్ వేరే ఉంది కదా అనుకోకండి. సో అదే స్క్రీన్ షాట్స్ తీసా లైవ్లో చేస్తున్నప్పుడు. సో అవే ప్రూఫ్స్. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది అయితే సెలెక్ట్ అనేది అయితే వెళ్ళాయి. సో అమౌంట్ కూడా రిసీవ్ అనేది అయితే అయింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు 499.20 మనకి సెలెక్ట్ వెళ్ళిన అమౌంట్లో కూడా సో 499.20 ఉంది. సో సేమ్ అమౌంట్ నాకు వచ్చింది. సో డేట్ టైం అన్నీ చూసుకోవచ్చు 18th. సో అదే అమౌంట్ అనేది సెలెక్ట్ అనేది అమౌంట్ వచ్చింది. సో ఇలానే ఉంటుంది. సో చాలా సింపుల్, అర్థమైంది కదా. సో ఎప్పుడైనా సెలెక్ట్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సో వెళ్తారు యూపీఐ చేంజ్ చేస్తారు, ఇన్స్టెంట్గా సెలెక్ట్ వెళ్తుంది, అమౌంట్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే
చాలామందికి సో ఇంకో ప్రాబ్లం అనేది అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే సో అమౌంట్ సెల్‌కి వెళ్తుంది. బట్ అమౌంట్ రావట్లే. సో దానికి రీజన్ ఏంటో చెప్తా చూడండి. సో మీకేంటంటే సో బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి రిసీవింగ్ కూడా లిమిట్ అనేది అయితే ఉంటుంది. సో ఒకే బ్యాంక్‌కి ఒక రూ. 100 ఆర్డర్స్ ఉన్నాయంటే సో రూ. 100 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే అయి ఒక 10, 20, 30 అలా ఎన్నైనా వస్తాయి. సో అలా ఎక్కువ రాకూడదు. సో అందుకనే సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా అమౌంట్ సెల్‌కి వెళ్తుంది. అమౌంట్ రావట్లేదు. ఆ టైంలో ఏం చేస్తారంటే ప్రైమరీ అకౌంట్ చేంజ్ అనేది అయితే చేయండి. సో పేటీఎంలో అప్పటి వరకు జియో పెట్టుకున్నారనుకో సో పేమెంట్స్ రావట్లేదు కాబట్టి ఒకసారి పేటీఎం ఓపెన్ చేసి అక్కడ జియో ప్లేస్‌లో పేటీఎం ప్లేస్‌లో జియో ప్లేస్‌లో ఇంకోటి ఎయిర్టెల్ కానీ, కోటక్ కానీ వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి సరిపోతుంది. సో ఈజీగా సాల్వ్ అనేది అయితే అవుతుంది. సో ఇంకో ట్రిక్ అనేది అయితే చెప్తా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీకు సో సెల్ అమౌంట్ మీకు అంటే మీరు చాలామంది ఏంటంటే 1K ఆర్డర్స్, 2K ఆర్డర్స్, 3K ఆర్డర్స్ బై చేస్తున్నారు కదా. సో 5K ఆర్డర్స్ కూడా బై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే రూ. 100 ఆర్డర్స్, 200 ఆర్డర్స్ ర్యాండమ్ అమౌంట్స్ వస్తున్నాయి కదా. సో వాళ్ళకి నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి. సో ఇక్కడ వస్తుందండి హోమ్ మైన్‌లోకి వచ్చేసాక అక్కడ చూసుకోవచ్చు సెట్ ఆర్డర్ సైజ్ అని ఉంది కదా. సో అక్కడ మీకు అది క్లిక్ చేసి మీకు ఇది సెట్ చేసుకోండి. అంటే మీరు ఈజీగా చెప్పాలంటే మీకు రూ. 100 నుంచి సెట్ చేసుకోవచ్చు. సో మీరు 2K ఆర్డర్స్ బై చేస్తారంటే సో ఈజీగా 1K ఇక్కడ పెట్టుకోండి. 2K ఆర్డర్స్ బై చేస్తున్నారు కాబట్టి 2K ఇక్కడ పెట్టుకొని కంటిన్యూ చేయండి. మీకు అమౌంట్ అనేది రూ. 100 ఆర్డర్స్, రూ. 500 సెల్‌కి అనేది వెళ్ళదు. వెళ్ళిందంటే అమౌంట్ అంతా కూడా 1000 కానీ, 2000 కానీ ఈ మధ్యలో అనేది వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే చిన్న అమౌంట్స్ అనేవి సెల్‌కి రావు. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే 5K ఆర్డర్స్, 3K ఆర్డర్స్, 2K ఆర్డర్స్ బై చేస్తున్నారు సింగిల్ అమౌంట్‌గా సో వాళ్ళకి చాలా బాగా అనేది యూజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే సెల్‌కి అమౌంట్‌కి వెళ్ళి వాళ్ళకి చాలామందికి ఇంకో ట్రిక్ చెప్తా చూడండి. సో మీరు ఏంటంటే సెల్‌కి పెడతారు కదా అమౌంట్. సో సెల్‌లో ఆఫ్ చేసి ఉంచుకోండి. ఆర్డర్స్ బై చేసేటప్పుడు సెల్ ఆన్ చేసి ఉంచకండి. సో మీకు బెస్ట్ ట్రిక్ ఏంటంటే మీ దగ్గర 1K ఉన్నాయంటే సో 1K కాదు ఒక 2-3K ఉన్నాయి. 3K ఉన్నాయంటే ఎగ్జాంపుల్. సో చాలామంది ఏంటంటే 500 ఆర్డర్స్ బై చేస్తారు సింగిల్ ఆర్డర్ బై చేయకుండా. సో కొద్దిగా భయపడి అలా చేస్తారు. పర్లేదు తప్పేం కాదు. సో బట్ ఏంటంటే 5K ఆర్డర్స్ మొత్తం మీ దగ్గర అమౌంట్ 3K ఉన్నాయి కదా. సో 3K 5K ఆర్డర్స్ 6 ఆర్డర్స్ బై చేసేసాక అప్పుడు ఒకేసారి సెల్ పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే సో అమౌంట్ అంతా కూడా ఫాస్ట్‌గా సెల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటి బ్యాంక్ కూడా ఎక్కువ అమౌంట్ కింద ట్రాన్సాక్షన్ సింగిల్‌గా వస్తాయి. తక్కువ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ కింద వస్తాయి. సో లేదంటే ఇలాగ 500 పెట్టుకుంటే అది 100, 200, 200 అలా వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఈ ట్రిక్ కూడా ఫాలో అనేది అయితే అవ్వండి. సో ఇప్పుడు మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి సో చూసుకోవచ్చు. డెవలప్ నుంచి అయితే 2K డిపాజిట్‌కి 200 వస్తాయి. సో వీవీపేలో 450 వస్తాయి. యూనోపేలో 450 వస్తాయి. సో జిప్పేలో 350 అంత వస్తాయి. సో అలా చాలా యాప్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్‌లోకి వచ్చేసరికి లింక్ అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో ఉంది, బయోలో ఉంది, డిస్క్రిప్షన్‌లో కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి. సో ఇలాంటి మంచి మంచి లూట్స్ అనేవి అయితే వస్తాయి. సో ఎటువంటి డౌట్ ఉన్నా నేనైతే చెప్తాను. ఎన్ని అర్థమైంది కదా. సో చాలా సింపుల్‌గానే అయితే కంప్లీట్ అనేది అయితే చేయొచ్చు కదా. సో ట్రై చేయండి. సో ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ అనేది అయితే చేయండి. సో ఇంకోటి లాస్ట్ ఏంటంటే సో చాలామందికి ఏంటంటే ఆర్డర్స్ ఎలా బై చేయాలనేది అయితే అర్థం కావట్లేదు. సో మీ ఇక్కడ పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో దానికి ట్రిక్ చెప్తా చూడండి. సో మీ అమౌంట్ 500 అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ 500 సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకుని ఇక్కడ సెర్చ్ చేయండి. సో మీకు మీ అమౌంట్ తగ్గట్టుగా ఆర్డర్స్ అనేవి వస్తాయి. సో మీరు సింపుల్గా బై మీద క్లిక్ చేసి మూవీకి అయితే మూవీ, ఫ్రీ చార్జ్ అయితే ఫ్రీ చార్జ్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేయచ్చు. సో ఇలా కూడా ఈ ట్రిక్ కూడా. సో నేను దగ్గర దాకా నాకు హైయెస్ట్ అమౌంట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటి చూసుకొచ్చి నా బడ్జెట్ అమౌంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ పైన యూపీఐ ప్లస్ ఉన్నట్టయితే యూపీఐ ప్లస్లోకి వెళ్ళి యూపీఐ ఉంటే యూపీఐ అలా యూపీఐలోకి వెళ్ళి చెక్ చేసుకుని ఆర్డర్స్ బై చేయండి. సో ఇలాంటి చాలా మంచిగా అర్థం చేయగలుగుతారు. సో మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేసాక సో ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన ప్రతిదీ ట్రై చేయండి. సో ట్రై చేశాక మీకు ఓవరాల్ ఎర్నింగ్స్ ఏంటంటే సో ఒక 20K ఎంతో చేసినట్టు ఓవరాల్గా ప్రతి యాప్లో 5K చొప్పున చేసుకొని ఈజీగా ఒక 4 యాప్స్లో చేసినట్టయితే మీ ప్రాఫిట్ వచ్చేసరికి 2K ప్లస్ ఉంటుంది. ఈజీగా 2K ప్లస్ అనేది అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్క యాప్ నుంచి 450 to 500 వరకు అనేది వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీకు ఏంటంటే 2K ప్లస్ అనేది వస్తుంది. సో ట్రై చేయండి. ఇంకా మంచి లూట్స్ అనేవి పెడతా. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ.